Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So here we are discussing 20th February current affairs related MCQs. So then we'll start discussing one by one. Moving to the first and foremost one, the new international subsea gateway. That is a subsea gateway. Subsea gateway initiative in Vishakhapatnam is anchored by what investment or which investment? What investment అంటున్నాడు, అమౌంట్ అడుగుతున్నాడు. సో సబ్సీ గేట్వే ఇనిషియేటివ్ ఇది విశాఖపట్నంలో ఇనిషియేటివ్ అనమాట. ఇక్కడ మనకి యుఎస్ కనిపిస్తోంది. ఇది లైక్ 5 yearsకి రిలేటెడ్గా ద కొలాబరేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్ ఇస్ కొలాబరేటివ్ infrastructure initiative. Aimed to establish subsea gateway. What is that? Subsea gateway in Vishakhapatnam, Vizag anamata. So like anchored by a 5-year artificial intelligence infrastructure investment worth of $15 billion. $15 billion for 5 years. $15 billion for 5 years. So answer C is the correct option here. It is a collaborative infrastructure initiative to establish a new international subsea gateway in Vishakhapatnam. So the speciality is that the key tag is that India's east coast. మనకి ఇది ఇండియా కదా, ఇండియాస్ ఈస్ట్ కోస్ట్ డైరెక్షన్లో ఉందన్నమాట. ఇది ఈస్ట్ కోస్ట్ పార్ట్లో, ఇదిగోండి ఇది ఈస్ట్ కోస్ట్, ఈస్ట్ డైరెక్షన్, ఇది ఈస్టర్న్ డైరెక్షన్. ఇటు ఈస్టర్న్ డైరెక్షన్ నుంచి ఇలా యుఎస్ని కనెక్ట్ చేస్తోంది, యుఎస్కి అనమాట. సో లైక్ ఈస్ట్ కోస్ట్, వైజాగ్ అండ్ చెన్నై ఆన్ ఇండియాస్ ఈస్ట్ కోస్ట్ టు సౌత్ ఆఫ్రికా, కనెక్టింగ్ అమెరికన్ ఈస్ట్ కోస్ట్ అరౌండ్ ఆఫ్రికా టు వైజాగ్ అనమాట. ఇదిగోండి ఇక్కడ మనకి ఇది ఆఫ్రికా అండ్ ఇక్కడ నుంచి దాన్ని యుఎస్ని కనెక్ట్ చేస్తోంది. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, additionally a direct path between Vizag and Singapore offering a South Pacific route connecting American West Coast through Australia to Vizag. ఇక్కడ వెస్ట్ కోస్ట్ని టచ్ చేస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి ఇక్కడ కొంచెం క్లియర్గా ట్యాగ్ చేయాల్సింది, ఇది ఆస్ట్రేలియా, మనకి ఇది ఆస్ట్రేలియా, ఇది ఆఫ్రికన్ కాంటినెంట్. సో ఇక్కడ ఇది ఇండియా కనిపిస్తోంది, యుఎస్. సో ఏ డైరెక్ట్ పాత్ బిట్వీన్ వైజాగ్ అండ్ సింగపూర్, డైరెక్ట్ పాత్ బిట్వీన్ ఇండియా అండ్, ఇదిగోండి ఇక్కడ నుంచి వైజాగ్ అండ్ సింగపూర్, ఇలా రూట్ కనెక్షన్ అనమాట. ఆ సౌత్ పసిఫిక్ రూట్ కనెక్టింగ్ అమెరికన్ వెస్ట్ కోస్ట్, అమెరికాకి వెస్ట్ కోస్ట్ అంటే ఇది అవుతుంది, అమెరికాకు వెస్ట్ కోస్ట్ అనమాట ఇది. సో దీన్ని కనెక్ట్ చేస్తూ త్రూ ఆస్ట్రేలియా, వెస్ట్ కోస్ట్ త్రూ ఆస్ట్రేలియాని కనెక్ట్ చేస్తూ అనమాట. దిస్ ద రూట్. సో లైక్ అదే దాంతోపాటు ఇక్కడ మనకి వెస్ట్ డైరెక్షన్, ఇండియా వెస్ట్ డైరెక్షన్ తోటి ఆస్ట్రేలియాని కనెక్ట్ చేస్తూ, ఇది ఇండియా వెస్ట్ అనమాట, అంటే అరేబియన్ ఓషన్ రూట్, ఆస్ట్రేలియాని కనెక్ట్ చేస్తూ ఒక రూట్. సో దెన్ డైరెక్ట్ ఫైబర్ ఆప్టిక్ పాత్ బిట్వీన్ ముంబై అండ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా. ఇది ముంబై అండ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా రూట్. ఇది ఇందాక మనం చూసిన రూట్ ఏంటి అని అంటే, దట్ ఈస్ సౌత్ పసిఫిక్ రూట్ అనమాట. డైరెక్ట్ పాత్ బిట్వీన్ వైజాగ్ అండ్ సింగపూర్,
వైజాగ్ సింగపూర్, ఇదిగోండి ఇది ఈ ఆస్ట్రేలియా కనెక్ట్ అవ్వదు, ఇట్లా ఇలా వెళ్తుంది అనమాట. జస్ట్ ఆస్ట్రేలియా లైట్గా టచ్ అవుతుంది. దట్ ఇస్ ద రూట్ త్రూ ఆస్ట్రేలియా టు వైజాగ్. ఈ రూట్స్ ఏంటి అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి సబ్సీ గేట్వేగా ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్స్ ఇవి. సబ్సీ గేట్వేగా ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్స్ ఐ విల్ రైట్ హియర్. సో అవి ఏమేంటి అనేది మనకి ఇక్కడ తెలియాలి కదా. డైరెక్ట్ పాత్ బిట్వీన్ వైజాగ్ అండ్ సింగపూర్, Vizag and Singapore, offering South Pacific route connecting American West Coast, connecting US West Coast, western direction lo anamata, West Coast through Australia. సో దట్ ఈస్ ద పాత్, ఒక పాత్ ఇది. సెకండ్ పాత్ వచ్చేటప్పటికి మనకి లైక్ డైరెక్ట్ ఫైబర్ ఆప్టిక్ పాత్ అంటారు దీన్ని. ఇట్స్ అ ఫైబర్ ఆప్టిక్ పాత్, ఫైబర్ ఆప్టిక్ పాత్ బిట్వీన్ ముంబై అండ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా. సో ఇలా కనెక్షన్ అనమాట ఇవి. సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అంటే ఎస్టాబ్లిష్ వైజాగ్ యాజ్ అ మేజర్ ఇంటర్నేషనల్ సబ్సీ గేట్వే. ఈ వైజాగ్ని మేజర్ సబ్సీ గేట్వేగా డెవలప్ చేయడం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో దెన్ టర్నింగ్ మ్యారీటైమ్ మర్చెంట్ షిప్పింగ్ రూట్స్ బిట్వీన్ న్యూ వరల్డ్ అండ్ ఇండియా ఇంటూ డిజిటల్ ట్రేడ్ రూట్స్ and this fiber optic cables laid on ocean floor to transmit data between continents, serving as a backbone of the global internet, and more than 95% of the data goes through these అనమాట. ఈ వీటి నుంచే డేటాను కూడా ట్రాన్స్మిట్ చేసుకోవాలి అనేది, 95% ఆఫ్ ద డేటాను కూడా ట్రాన్స్మిట్ చేయాలి అనేది ఫోకస్ నడుస్తుంది అనమాట. సో లైట్ సిగ్నల్స్ ఉపయోగించి మినిమల్ లాస్ తోటి ప్రొటెక్టివ్ స్టీల్ ఆర్మర్, వాటర్ ప్రూఫ్ ఇన్సులేషన్ అండ్ రిపీటర్స్ని ఉపయోగించి టెక్నికల్గా స్ట్రెంథన్ చేసి లైక్ వీటిని ఇంట్రడ్యూస్ చేయాలి అనేది కాన్సెప్ట్. సో పాయింట్ అదనమాట. ఇండియన్ ఇనిషియేటివ్ ఏంటి అంటే సబ్మరైన్ అఫీషియల్ ఫైబర్ కేబుల్స్ బిట్వీన్ చెన్నై అండ్ అండమాన్ నికోబార్. ఇక్కడ అండమాన్ నికోబార్ ఉంది కదా, వీటిని కూడా ఈ వీటిలో జాయిన్ చేస్తే ఈ అండమాన్ నికోబార్ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ, దీన్ని కూడా జాయిన్ చేయడం వల్ల ఏంటి అని అంటే నికోబార్ అండ్ కొచ్చి అండ్ లక్షద్వీప్ ఎక్సెట్రా. సో యాక్సిడెంటల్ డ్యామేజ్ డ్యూ టు ఫిషింగ్ ట్రావెలర్స్ అండ్ షిప్ యాంకర్స్, సాబటేజ్ అండ్ జియో పొలిటికల్ రిస్క్స్, ఇలాంటి వాటిని చెక్ పెట్టడానికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తుంది. దాన్నే సబ్సీ గేట్వే అంటున్నారు. సో ఎక్కడ అంటే ఇస్ వైజాగ్ అనమాట. ఎంత ఖర్చుతోటి అంటే 5 yearsలో $15 million ఖర్చుని పెడుతోంది అనేది పాయింట్ అనమాట. దట్ ఇస్ వన్. సో మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2 వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం అంటున్నాడు. వైబ్రాంట్ విలేజ్ వివిపి అనమాట, వివిపి2, వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2. సో దెన్ ఇట్ ఈస్ సో యూనియన్ హోమ్ మినిస్టర్ లాంచ్డ్ దిస్ పర్టికులర్ వన్. Home Minister launched this program in a Kachar district of Assam. సో అస్సాం చాలా విషయాల్లో మనకి న్యూస్లో ఉంది. సో వాటిని ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంపార్టెంట్ వన్ అది అస్సాం అనమాట. సో యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా లాంచ్డ్ దిస్ వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఇన్ ద కచర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం. And this program focuses on improving border villages. Program దేనికి రిలేటెడ్ అంటే ఎయిమ్ ఏంటి అని అంటే ఇంప్రూవింగ్ border villages is the main objective here. And creating sustainable livelihood opportunities.
livelihood opportunities. Yeah, this is the context and matter. Livelihood opportunities, and this program focuses on improving border villages and creating sustainable livelihood opportunities and secure border communities in alignment with the vision of Vikasit Bharat. So Vikasit Bharat, చాలామంది వీక్షిత్ భారత్ అంటున్నారు. అది వీక్షిత్ భారత్ గారు కాదు, వికసిత్ భారత్, డెవలపింగ్ ఇండియా 2047 ఈ టార్గెట్ మీద ఇంట్రడ్యూస్ చేస్తున్న కాన్సెప్ట్ అనమాట. The scheme is worth more than 6,800 crore rupees for the financial year up to 28-29. 28-29 కల్లా అంటే దీని మీద స్పెండ్ చేయబోతున్న అమౌంట్ ఎంత అంటే ఇట్స్ మోర్ దాన్ 6,800 క్రోర్స్కి పైన దీని మీద ఖర్చు పెట్టబోతున్నారు 2028 స్పాన్లో అనమాట, అప్పటికల్లా అనమాట. సో మనకి ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. And this program is implemented across 15 states and 2 union territories across the country. ఈ VVP Pro 2 ప్రోగ్రామ్ని దెన్ 15 స్టేట్స్లో, అంటే VVP ప్రోగ్రామ్ని 15 స్టేట్స్ అండ్ 2 UTs దీనిలో దెన్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు టు స్ట్రెంథెన్ ద విలేజెస్. సో కన్వర్జెన్స్ డ్రివెన్ అప్రోచ్ని ఫాలో అవుతూ, and this program aimed to enable the residents to act as a eyes and ears of the nation. సో అక్కడ రెసిడెంట్ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో, అక్కడ నివసిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ గ్రామాల్లో, వాళ్ళు చెవులు కళ్ళులాగా ఈ ప్రాజెక్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ కాంటెక్స్ట్ ఇక్కడ. సో దేర్ బై కంట్రిబ్యూటింగ్ సిగ్నిఫికెంట్లీ టు బార్డర్ సెక్యూరిటీ, ప్రివెంటింగ్ క్రాస్ బార్డర్ క్రైమ్స్ అండ్ స్ట్రెంథనింగ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. అక్కడ బార్డర్ స్టేట్స్లో మనకి ఇంటర్నల్ సెక్యూరిటీని మీద ఫోకస్ చేయాలి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విలేజెస్ డెవలప్మెంట్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేయడం జరిగింది. సో దెన్ రీసెంట్లీ స్టార్టెడ్ బై హోమ్ మినిస్టర్ ఎట్ కచార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం అనమాట. దట్ ఈస్ అ పాయింట్. వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్, ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో భాషిని ప్లాట్ఫామ్, నెక్స్ట్ వన్. భాషిని ప్లాట్ఫామ్ ఈజ్ ప్రైమరీలీ ఎయిమ్డ్ టు అంటున్నాడు. భాషిని, సో దెన్ make the language and technology accessible to everyone. The Bhashini, artificial intelligence powered language translation, AI powered language translation. Language translation platform to bridge the literacy, language and digital divides for especially for non-English spoken people anamata, especially for non-English స్పీకింగ్ పీపుల్, స్పీకింగ్ రీజియన్స్ అన్న కరెక్ట్. సో వీళ్ళకి ఏఐ పవర్డ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ప్లాట్ఫామ్ బ్రిడ్జ్ని సపోర్ట్ చేయడం దీని ముఖ్య ఉద్దేశం అనమాట. సో దట్ ఈస్ ద పాయింట్ బిహైండ్ దిస్ భాషిని. నేషనల్ లాంగ్వేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026న వాయిస్ ఎరా. సో దీన్ని భాషినిలో భాగంగా, భాషినిలో పార్ట్గా విఓఐసి ఎరా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. వాయిస్ ఎరా launched on Bhashini National Language Infrastructure at a India AI Impact Summit. That this particular voice era is a open source anamata. Open source end to end voice artificial intelligence stack.
వాయిస్ స్టాక్ అనమాట. ఇట్ వాజ్ డెవలప్డ్ బై డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అండర్ డిజిటల్ ఇండియా, developed under digital India concept, and Bhashini division under ministry వచ్చేటప్పటికి మనకి MEITY అనమాట, MEITY, Ministry of Electronics and Information Technology. So this particular it will expand the Bhashini's capabilities from translation and language technologies to real-time speech systems, conversion, ఇలాంటి వాటన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. మనకి భాషిని వచ్చేటప్పటికి ఈజ్ అన్ AI పవర్డ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ప్లాట్ఫామ్ విచ్ బ్రిడ్జెస్ ద లిటరసీ, లాంగ్వేజ్ అండ్ డిజిటల్ డివైడ్స్. సో దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, దేనికి ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని అంటే, టు మేక్ లాంగ్వేజ్ అండ్ టెక్నాలజీ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్. That is the context. To make language and technology accessible to everyone. That is the main intention behind this one. Voice era. So Impact Summit సందర్భంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో మేకింగ్ ఆన్సర్ ఏమవ్వాలి ఇక్కడ, సైబర్ సెక్యూరిటీ అన్నాడు, డిజిటల్ పేమెంట్స్ అంటున్నాడు, ఎన్హాన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్, మేకింగ్ లాంగ్వేజ్ టెక్నాలజీ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్. సో దెన్ ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ హియర్. D is the correct one here. I'll move to the next one. World Day of Social Justice is observed annually on. Social justice. సామాజిక న్యాయం అంటాం కదా. సోషల్ జస్టిస్ అంటే మనం సామాజిక న్యాయం అంటాం. సో దెన్ ఈ సామాజిక న్యాయం గురించి ఫైట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి, సామాజిక న్యాయం గురించి. సో అలాంటి లీడర్ని మనం దృష్టిలో ఉంచుకొని, అట్ ద సేమ్ వే ద వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ February 20th టు ప్రమోట్, దేనికోసం అనంటే ఎయిమ్ ఈజ్ టు ప్రమోట్ ఈక్వాలిటీ, సమానత్వాన్ని, అండ్ హ్యూమన్ రైట్స్. సో సమానత్వంతో పాటు మానవ హక్కులని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేయడానికి ఈ సోషల్ జస్టిస్ డేని మనం అబ్జర్వ్ చేస్తాం. దట్ ఈస్ 20th February. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. So social justice is being observed on every February 20th, and this day is dedicated to the tackling critical global issues. So then it's a day is dedicated to handle critical areas like poverty, పేదరికం మీద, at the same time exclusion of gender equality, exclusion of gender inequality, and unemployment. వీటిని కంట్రోల్ చేయడానికి, వీటి మీద ఫోకస్ చేయడానికి ఈ డేని డెడికేట్ చేయడం జరిగిందనమాట. మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ నేషనల్ లా యూనివర్సిటీ will organize this special program అనమాట. ఎవరెవరు? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ నేషనల్ లా యూనివర్సిటీ స్వచ్ఛందంగా దే ఆర్గనైజ్ దిస్ స్పెషల్ ప్రోగ్రామ్ అనమాట. అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ బిఎల్ వర్మ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని స్పెషల్గా హైలైట్ చేశారనమాట ఈసారి. కలెక్టివ్ రీడింగ్ విల్ రీఅఫర్మ్ ద నేషన్స్ కమిట్మెంట్ టు ద ఐడియల్స్ ఆఫ్ జస్టిస్ ఇంక్లూడింగ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ అలాంగ్ విత్ లిబర్టీ, ఈక్విటీ అండ్ ఫ్రెటర్నిటీ యాజ్ అ
ఎన్రిచ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అని. కాన్స్టిట్యూషన్లో మనకి మన ప్రియాంబుల్లో చెప్పిన అంశాలని ఆయన హైలైట్ చేయడం జరిగిందనమాట. సో మనకి ఆ వర్డ్స్ లిబర్టీ కానీ, ఈక్వాలిటీ కానీ, ఫ్రెటర్నిటీ, ఇవి చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడిగాడు. ప్రియంబుల్లో ఉన్న వర్డ్స్ని ఏంటి అని అడుగుతాడు కాన్స్టిట్యూషన్లో. వీటిని హైలైట్ చేయడం జరిగిందనమాట మన మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ మినిస్ట్రీ, స్టేట్ మినిస్టర్ అనమాట. ఈయన హైలైట్ చేశారు. దానిలో మనకి లిబర్టీ కానీ, తర్వాత ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. సో యాజ్ ఎన్రిచ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, వీటిని హైలైట్ చేయడం జరిగిందనమాట. దట్ ఇస్ అ పాయింట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. FCI ప్రొక్యూర్స్ ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ ఫార్మర్స్. ప్రొక్యూర్స్ అంటున్నాడు కదా, ఫార్మర్స్. ఎట్ విచ్ ప్రైస్ అంటున్నాడు, ఏ ప్రైస్ దగ్గర? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫార్మర్స్ దగ్గర నుంచి గ్రెయిన్స్ని ప్రొక్యూర్ తీసుకుంటుంది. సో ఆన్ వాట్ ప్రైస్ అంటున్నాడు? మార్కెట్ డిటర్మైన్డ్ ప్రైస్ కాదు, ఎక్స్పోర్ట్ ప్రైస్ కాదు, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ రేట్ కాదు. దట్ ఈస్ మినిమం సపోర్ట్ ప్రైస్. కరెక్ట్ వన్. కనీస మద్దతు ధర అంటారు. కనీస మద్దతు ధర అంటాం దీని దగ్గర అనమాట. కనీస మద్దతు ధర అంటారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో మనకి వన్ ఆఫ్ ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాస్ కోర్ రోల్స్ ఈజ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ ఫార్మర్స్ అట్ మినిమం సపోర్ట్ ప్రైస్. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫంక్షన్స్లో, దాని విధులలో ఒక ముఖ్యమైన విధి ఏంటి అని అంటే, సో ప్రొక్యూరింగ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ ఫార్మర్స్ దగ్గర నుంచి ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొక్యూర్ చేయడం FCIకి ఉన్న కొన్ని ఫంక్షన్స్లో ఇది ఒకటి అనమాట. సో మనకి ఈ FCI ఒకటి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తోటి పాటు FCI అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఈ రెండు రీసెంట్గా ఒక అగ్రిమెంట్ సైన్ చేశాయన్నమాట. హ్యావ్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ ఫర్ సప్లై ఆఫ్ రైస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ గ్లోబల్ హ్యుమానిటేరియన్ ఆపరేషన్స్. సో రైస్ని మానవతా దృక్పథంతో ఎక్కడెక్కడైతే ఈ రైస్ కావాలో వాళ్ళకి సప్లై చేసే ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేశాయి ఈ రెండు అనమాట. సో హంగర్ ఉంది కదా, ఆకలిని దాన్ని నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టాండర్డ్స్లో ఈ రెండు కలిసి ఆకలి దప్పులు ఉండకుండా ఉండడానికి రైస్ని హ్యూమనిటేరియన్ ఆపరేషన్స్ క్రింద హంగర్ని కంబాట్ చేయడానికి ప్రొవైడ్ చేయాలని డిసైడ్ అయ్యారనమాట. మనకి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ WFP ఇది 1961లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇదేంటి అని అంటే, ఇట్ ఈస్ ద యునైటెడ్ నేషన్స్ బ్రాంచ్ ఆఫ్ ఫుడ్ ప్రోగ్రామ్, బ్రాంచ్ ఆఫ్ ఫుడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అనమాట. ఐక్యరాజ్య సమితిలో భాగమే ఇది. ఫుడ్ అసిస్టెన్స్కి ఒక భాగం అనమాట. ఫుడ్ అసిస్టెన్స్కి సంబంధించిన ఐక్యరాజ్య సమితిలో భాగం అనమాట. యునైటెడ్ నేషన్స్ బ్రాంచ్ ఆఫ్ ఫుడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్ యూ హ్యావ్. అండ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి కనుక మనం చూస్తే FCI, సో ఇట్స్ అ కీ ఫుడ్ ప్రొక్యూర్మెంట్లో చాలా కీ రోల్ ప్లే చేసే ఎంటిటీ ఇది, గవర్నమెంట్ ఎంటిటీ అనమాట. ఇట్ ఈస్ ద స్టాచ్యుటరీ బాడీ అని చెప్తాం. మనం స్టాచ్యుటరీ బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇట్స్ ద స్టాచ్యుటరీ బాడీ విచ్ కమ్ అప్ విత్ an enactment of 1964 ఫుడ్ కార్పొరేషన్స్ యాక్ట్ నుంచి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఫుడ్ కార్పొరేషన్స్ యాక్ట్. సో మనం స్టాచ్యుటరీ బాడీ అంటే ఎనాక్ట్మెంట్ ఉంటుంది కదా ఆబ్వియస్గా. ప్రొక్యూర్ ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ ఫార్మర్స్ అట్ మినిమం సపోర్ట్ ప్రైస్, అదొక ఫంక్షన్ ఇది. అండ్ విచ్ మెయింటైన్స్ ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ ఆఫ్ మోడర్న్ వేర్ హౌసెస్ అండ్ సిలోస్ టు స్టోర్ ద ఫుడ్ గ్రెయిన్స్. దీని ఫంక్షన్స్లో ప్రొక్యూర్ చేసుకోవడం ఫార్మర్స్ దగ్గర నుంచి ఒక ఫంక్షన్ అయితే, ఫుడ్ ప్రొక్యూరింగ్ అనేది ఒక ఫంక్షన్ అయితే, రెండవ ఫంక్షన్ ఏంటి అని అంటే లైక్ మెయింటైన్స్ ద నెట్వర్క్ ఆఫ్ వేర్ హౌసెస్, మెయింటైనింగ్
మెయింటైనింగ్ నెట్వర్క్ ఆఫ్ వేర్ హౌసెస్, ఇదొకటి అనమాట. వేర్ హౌసెస్ అండ్ సిలోస్ కూడా, అండ్ సిలోస్ అని ఉంటాయి, ఇలాంటివి అనమాట. మన ఫుడ్ని సెగ్రిగేట్ చేయడానికి సిలోస్. టు స్టోర్ ఫుడ్ గ్రెయిన్స్, to store food grains, that is a concept. So our answer is D is the correct one. Answer D is the correct one here. Moving to the next one. The first municipal bond in India was issued by which city antunnadu? First municipal bond, Mumbai, Chennai, Hyderabad, Ahmedabad, బెంగళూరు అనమాట ఫస్ట్ మున్సిపల్ బాండ్. ఇది ఎందుకుంది న్యూస్లో అంటే మనకి మున్సిపల్ బాండ్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మున్సిపాలిటీస్ ఎస్క్రో అకౌంట్స్ ఉంటాయి, సో దాన్ని డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ మున్సిపల్ బాండ్ ఇన్ ఇండియా వాజ్ ఇష్యూడ్ బై బెంగళూరు. ఇప్పుడు కాదు, ఇది చాలా లాంగ్ బ్యాక్ అనమాట. బెంగళూరు, ఇది జీకే రిలేటెడ్ క్వశ్చన్ అనుకోవాలి. ఇది 1997లోనే అనమాట. ఫస్ట్ మున్సిపల్ బాండ్ ఇన్ ఇండియా వాజ్ ఇష్యూడ్ బై which city? That is Bengaluru in 1993. The first municipal bond in India was issued by the Bengaluru Municipal Corporation. Now it is Bengaluru. It was in 1997 and the bond was privately placed. It's privately placed and raised an amount of 125 crores 125 crores ఫర్ దేనికోసం, పర్పస్ ఏంటి అంటే ఫర్ వాటర్ సప్లై అండ్ సీవేజ్ ప్రాజెక్ట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ దిస్ వన్, సీవేజ్ ప్రాజెక్ట్స్ కోసం అనమాట. సో ఫస్ట్ బెంగళూరులో మున్సిపల్ బాండ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. మున్సిపల్ బాండ్ అనే వర్డ్ ఎక్కడొచ్చినా ఇది మనకి ఎకానమీకి సంబంధించిన అంశం అనమాట. బాండ్ ఈజ్ అ డెట్ ఇన్స్ట్రుమెంట్ అంట. డెట్ ఇన్స్ట్రుమెంట్స్, అప్పు కావాలి అనుకున్నప్పుడు గవర్నమెంట్కి కానీ గవర్నమెంట్ సంస్థలకి అవి ఏం చేసుకోవచ్చు అంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ని రిలీజ్ చేసుకోవచ్చు. బాండ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ డెట్ ఇన్స్ట్రుమెంట్. షేర్స్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈక్విటీస్ అంట. సో లైక్ వైజ్ హియర్ వీ హ్యావ్ దిస్ Bengaluru Municipal Corporation announced these municipal bonds in 1997, privately placed to raise the 125 crores for water supply and sewage projects. నీటి పారుదల మరియు మనకి డ్రైనేజ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సీవేజ్ అంటే డ్రైనేజ్ అనమాట, ఆ ప్రాజెక్ట్స్ కోసం ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ వన్ ఇది. సో ద బాండ్ వాజ్ ప్రైవేట్లీ ప్లేస్డ్, అదొక పాయింట్ మనకి. అండ్ ఇక్కడ కొన్ని స్పెషల్ పాయింట్స్ మనం చూస్తే, ద ఫస్ట్ మున్సిపల్ బాండ్స్ ఇన్ ఇండియా, ఫస్ట్ మున్సిపల్ బాండ్స్ డిఫరెంట్ కాంటెక్స్లో, ఫస్ట్ మున్సిపల్ బాండ్స్ దీనిలో మనం కనుక అబ్జర్వ్ చేస్తే, ద ఫస్ట్ ఇష్యూర్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ 1997 అనుకున్నాం. ఏది మున్సిపల్ బాండ్స్ ఫస్ట్ ఇష్యూర్. ఫస్ట్ పబ్లిక్ ఇష్యూ, ఇది ప్రైవేట్ ఇష్యూ అనమాట. ఫస్ట్ ఇష్యూర్ బెంగళూరు, దట్స్ ఫైన్, బెంగళూరు కదా. అండ్ ఫస్ట్ పబ్లిక్ ఇష్యూర్ ఎవరు? ఇది ఇంపార్టెంట్ వన్, ఇది పబ్లిక్ ఇష్యూర్. ఇది మనకి ఇక్కడ ప్రైవేట్ ప్లేస్డ్ అనుకున్నాం కాబట్టి ఫస్ట్ది ప్రైవేట్ ప్లేస్డ్. అయితే మరి పబ్లిక్ ఇష్యూర్ ఎవరంటే అహ్మదాబాద్ అనమాట. అహ్మదాబాద్ ఇండియాలోనే, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫస్ట్ పబ్లిక్ ఇష్యూ ఇచ్చిందనమాట 1998లో. బట్ ఇక్కడ ఫస్ట్ ఓవరాల్గా ఫస్ట్ బెంగళూరు. సో బట్ ఇది ఏంటి అని అంటే ప్రైవేట్లీ ప్లేస్డ్ కాబట్టి పబ్లిక్ ఇష్యూ గురించి మాట్లాడాం మనం. తర్వాత ఇంకా కూడా దీనిలో వేరియేషన్ ఉంది. ఫస్ట్ గ్రీన్ బాండ్, దట్స్ వెరీ ఇంపార్టెంట్ వన్, ఇట్ హ్యాస్ ఇనఫ్ ఛాన్స్ టు గెట్ ఆస్క్ అనమాట. ఫస్ట్ గ్రీన్ బాండ్, దట్ ఈస్ గజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఎంసీ అంటున్నాను, మున్సిపల్ కార్పొరేషన్, దట్ ఈస్ 2021. దిస్ వాజ్ ఆస్డ్ సెవరల్ టైమ్స్, మనకి చాలాసార్లు అడిగాడు కూడా, ఇది ఇంపార్టెంట్ వన్ కూడా అనమాట. గజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దెన్ ఫస్ట్ గ్రీన్ బాండ్ అనౌన్స్ చేసింది
సో దీస్ బాండ్స్ అలౌ అర్బన్ లోకల్ బాడీస్ టు ఫండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వితౌట్ రిలయింగ్ సోన్లీ ఆన్ ద గ్రాంట్స్. ఈ ప్రాజెక్ట్స్ ఏంటి అని అంటే ఇవన్నీ దెన్ ఈ ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రిలేటెడ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ దగ్గర నుంచి గ్రాంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా కావలసిన డబ్బుల్ని బాండ్స్ రూపంలో ఈ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ని అలౌ చేసుకుంటారు. అలా అలౌ చేసుకునేవే ఈ బాండ్స్ మనకి మున్సిపల్ బాండ్స్, ఇది ఎకానమీ కాన్సెప్ట్. మున్సిపల్ బాండ్స్ అయినా, తర్వాత పోతే కూపన్ బాండ్స్ అయినా, జీరో కూపన్ బాండ్స్ అయినా. సో ఇవన్నీ ఏంటి అని అంటే ఆల్ దీస్ ఆర్ రూపీ డినామినేటెడ్ బాండ్స్ అని, సమోసా బాండ్స్ అని, ఇలా నెంబర్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటి అంటే దే ఆర్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్. దట్ ఇస్ ద పాయింట్ హియర్ వీ హ్యావ్. సో దెన్ 1997 బెంగళూరు అనమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్. ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. రాజ్యసభ మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ త్రూ విచ్ సిస్టమ్? ఇది కంప్లీట్ పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట, రిలేటెడ్ టు పాలిటీ అనమాట. ఇక్కడ ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే మనకి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్డ్ బైఎనియల్ ఎలక్షన్స్ ఫర్ 37 సీట్స్ ఆఫ్ రాజ్యసభ ఇన్ 10 స్టేట్స్ అనమాట. అందుకని మనకి ఇది న్యూస్లో ఉంది. న్యూస్లో ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే ద బైఎనియల్ ఎలక్షన్స్. బైఎనియల్ అంటే 2 years టర్మ్ అనమాట. బైఎనియల్ ఎలక్షన్స్ ఫర్ 37 సీట్స్ ఆఫ్ రాజ్యసభ ఇన్ 10 స్టేట్స్. అందుకని ఇది న్యూస్లో ఉంది మనకి కాన్సెప్ట్. దానికి రిలేటెడ్గా అడుగుతున్నాడు. ఇది ప్యూర్ పాలిటీ క్వశ్చన్. ఎస్ఎస్సి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సి కానీ, ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ, తర్వాత పోతే మనకి నెక్స్ట్ యూపీఎస్సీ రేంజ్లో కూడా ఈ క్వశ్చన్స్ అడగడానికి ఆ స్టైల్ ఉంటుందన్నమాట. కాబట్టి సిడిఎస్ కానీ, సో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్లో, సో మనకి ఇలాంటి వాటిల్లో జనరల్గా అడిగే క్వశ్చన్ ప్యాటర్న్ ఇది కనిపిస్తుంది అనమాట. సో న్యూస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అడుగుతాడు. ఆప్షన్స్ డైరెక్ట్ ఎలక్షన్ ఇచ్చాడు ఒకటి, is no. First past the post, no. Proportional representation by single transferable vote is the correct one. Nominated by the president and electoral college of MPs అన్నాడు, no. సో దెన్ రాజ్యసభ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఏంటి అంటే నేచర్ ఆఫ్ రాజ్యసభ మనకి పర్మనెంట్ హౌస్ అంటాం రాజ్యసభని. ఇట్ ఈస్ నాట్ సబ్జెక్టెడ్ టు డిజల్యూషన్. ఇట్ ఈస్ డిజాల్వ్ అయ్యే పార్ట్ కాదనమాట. ఇది నాట్ సబ్జెక్ట్ టు ద డిజల్యూషన్ అండ్ ఇట్స్ అ పర్మనెంట్ హౌస్ అని పిలుస్తాం. 1/3 మెంబర్స్ ఏంటి అంటే మనకి దీనిలో 1/3 మెంబర్స్ రిటైర్ ఆఫ్టర్ every second year. 1/3 members every second year కి రిటైర్డ్ అవుతారు కాబట్టి with the tenure of each member being 6 years. Each member tenure of 6 years. సో ద మెంబర్ ఆఫ్ ఎలక్షన్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఇండైరెక్ట్ ఎలక్షన్ అనమాట. ఇండైరెక్ట్ ఎలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. సో దెన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై ద మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనమాట. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు ద్వారా ఈ కాంటెక్స్ట్ నడుస్తుంది. అండర్ ఆర్టికల్ 80/4 అనమాట. 80/4 ప్రకారం సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. మనకి ఈ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు ఇలాంటి బజ్జింగ్ వర్డ్స్ వస్తాయన్నమాట. ఈ పాలిటీలోనే వస్తాయి మనకి. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఏంటి అని అంటే జనరల్గా మనకి ఈ ఓటింగ్ కాంటెక్స్ట్లో ఆర్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనొచ్చు మనం, లేదా దీన్ని ఏమనొచ్చు అని అంటే ద ప్రపోర్షనల్ ర్యాంక్డ్ చాయిస్ ఓటింగ్ అని కూడా అంటారు. ప్రపోర్షనల్ ర్యాంక్డ్ చాయిస్ ఓటింగ్ అంట. సో లెట్ మీ హైలైట్ దిస్ బెటర్ వన్. ప్రపోర్షనల్ ర్యాంక్డ్ చాయిస్ ఓట్ అన్నా కూడా ఇదే అనమాట. సో ఎయిదర్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఆర్ ప్రపోర్షనల్ ర్యాంక్డ్ చాయిస్ ఓట్ అన్నా కూడా ఇదే.
విచ్ రిప్రజెంట్స్ ఆర్టికల్ 80/4 అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈజ్ అ మల్టీ విన్నర్ ఎలక్టోరల్ సిస్టమ్ ఇన్ విచ్ ఈచ్ ఓటర్ క్యాస్ట్ అ సింగిల్ ఓట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ర్యాంక్డ్ బ్యాలెట్ అనమాట. ఓటర్స్ హ్యావ్ ద ఆప్షన్ టు ర్యాంక్ క్యాండిడేట్స్ అండ్ దేర్ ఓట్ మే బీ ట్రాన్స్ఫర్డ్ అకార్డింగ్ టు ద ఆల్టర్నేటివ్ ప్రిఫరెన్సెస్. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఇక్కడ. సో దాని మీద మనం ఫోకస్ చేయక్కర్లేదు ఈ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ట్రై టు నో ద కాన్సెప్ట్, లైక్ ఎలా జరుగుతుందంటే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని తెలిస్తే సరిపోతుంది. 6 years టర్మ్ ఉంటుంది వీళ్ళది. ఎవ్రీ 1/3 ఆఫ్ ద పీపుల్ ఎవ్రీ 2 yearsకి సెకండ్ ఇయర్ రిటైర్ అవుతారు కాబట్టి అదొక పాయింట్ మనం ఫోకస్ చేయాలి. ఎలక్టోరల్ కాలేజ్ ఇక్కడ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఈచ్ స్టేట్ అండ్ 3 union territories ఆర్ ఎలక్టెడ్ బై elected members of the legislative assembly of the state. లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టేట్కి సంబంధించిన లెజిస్లేటివ్ అసెంబ్లీకి సెలెక్ట్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఎలెక్ట్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో, సో రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఈచ్ స్టేట్ అండ్ 3 union territories ఆర్ ఎలెక్టెడ్ బై దీస్ పీపుల్ అనమాట. దట్స్ అ కాంటెక్స్ట్. సో అసెంబ్లీ ఆఫ్ దట్ స్టేట్ కనుక మనం చూస్తే ఫర్ 3 union territories మనకి 3 union territories 10 states 37 seats ఆఫ్ రాజ్యసభ ఇన్ 10 states అనుకున్నాం కదా. దీనిలో ఫర్ 3 union territories అనమాట 3 UTsకి పర్సన్స్ హోల్డ్ అవుతున్నారు. వాటిల్లో ఢిల్లీ ఒకటి, తర్వాత పోతే పుదుచ్చేరి, అండ్ మూడోది వచ్చినప్పటికి జమ్మూ కాశ్మీర్ అనమాట. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ఈ మూడింటికి కూడా అనమాట. సో దట్ ఇస్ అ పార్ట్. మనకి ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. ఇస్ అ ప్యూర్ పాలిటీ క్వశ్చన్. కొంచెం స్టాండర్డ్ క్వశ్చన్ కిందే మనం ట్యాగ్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ మోడల్ కూడా. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇది మనకి ఇంటర్నేషనల్ ఇష్యూ, డైగో గ్రేషియా ఇంటర్నేషనల్ ఇష్యూ అనమాట. సో న్యూస్లో ఉంది, చాలా మంచి చలామణి అవుతున్న అంశం అనమాట. సో లొకేటెడ్ ఇన్ విచ్ ఆర్కిపెలాగో అంటున్నాడు. ఆర్కిపెలాగో అంటే ఏంటి అంటే ద్వీప సమూహంని ఆర్కిపెలాగో అంట. ద్వీప సమూహం. ఐలాండ్ ఎలా అయితే, ఐలాండ్ అంటే ద్వీపం కదా. సో ఐలాండ్స్ గ్రూప్ నేమ్ అంటామంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఇస్ కాల్డ్ ఆర్కిపెలాగో. సో ద్వీప సమూహం అనమాట. సో ఇండోనేషియా ఒక ఆర్కిపెలాగో, అండమాన్ నికోబార్ అది ఒక ఆర్కిపెలాగో, ఇలాగనమాట. సో ఈ మనకి కాంటెక్స్ట్ ఏంటి అంటే డీగో గార్షియా అనేది న్యూస్లో ఉంది. రీసెంట్గా యుఎస్కి యూకేకి మధ్య ఈ డైగో గార్షియా దీని గురించి ఇష్యూ నడుస్తుందన్నమాట. ఈ పర్టికులర్ లొకేషన్ ఏరియా గురించి. ఇది ఎక్కడుంది అని అంటే చాగోస్ ఆర్కిపెలాగోలో ఉందన్నమాట. ఈ చాగోస్ ఆర్కిపెలాగోలో పార్ట్ ఇది. చాగోస్ ఆర్కిపెలాగోలో ఒక ఏరియా అనమాట అది డైగో గార్షియా అనేది. అది యాక్చువల్గా యూకే హ్యాండ్ ఓవర్లో ఉండేది రీసెంట్గా మొన్నటిదాకా. ఈ చాగోస్ ఆర్కిపెలాగోని దాన్ని మారిషస్కి ఇచ్చేసింది అనమాట. యాక్చువల్గా ఇది మారిషస్ది అనమాట. ఈ మారిషస్ది యూకే దీనికి మారిషస్కి ఇవ్వడం జరిగింది. ఇస్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఆఫ్ ద చాగోస్ ఆర్కిపెలాగో. ఈ చాగోస్ ఆర్కిపెలాగోలో లార్జెస్ట్ ఐలాండ్ అనమాట. లార్జెస్ట్ ఐలాండ్ ఆఫ్ చాగోస్ ఆర్కిపెలాగోలో లార్జెస్ట్ వన్ డైగో గార్షియా. ఇది ఎవరిది? మారిషస్ అనమాట. మారిషస్కి సంబంధించింది. అయితే యూకే ఆక్యుపై చేస్తుందనమాట లాంగ్ బ్యాక్. యూకేకి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు, యూకే మారిషస్కి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మొత్తం కంట్రీకి ఫ్రీడమ్ ఇచ్చింది, కానీ ఈ ఆర్కిపెలాగో మాత్రం తన చేతిలోనే ఉంచుకుంది. 2025లో ఈ ఆర్కిపెలాగోని దాన్ని మారిషస్కి ఇవ్వడం జరిగింది. దానిలో పెద్ద ఐలాండ్ ఏంటి అంటే డైగో గార్షియా. ఇది మాత్రం ఇవ్వలేదన్నమాట. దీని దగ్గర యుఎస్కి యూకేకి మధ్య ఫైట్ జరుగుతోంది. అలాగే ఇప్పుడు యుఎస్ ఏం చెప్తోంది అని అంటే నేను కూడా గ్రీన్లాండ్ తీసుకుంటాను, ఎలాగైతే యూకే దీన్ని ఆక్యుపై చేస్తుందో నేను కూడా అలాగే ఆక్యుపై చేస్తానని చెప్తోంది. సో దట్ ఈస్ ద కాంటాక్ట్స్ అనమాట. బర్నింగ్ ఇష్యూ అనమాట అది, అందుకని మనకి న్యూస్లో ఉంది. ఇదేమంటున్నాడు, డైగో గార్షియా ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆర్కిపెలాగో అని అడుగుతున్నాడు. ఇన్ విచ్ ఆర్కిపెలాగో, దట్ ఈస్ ద క్వశ్చన్ అనమాట. సో మనకి ఇది కనుక వచ్చేటప్పటికి ఇండియన్ ఓషన్ నార్త్ ఈస్ట్ ఆఫ్ మారిషస్లో ఉంటుంది. నార్త్ ఈస్ట్ ఆఫ్ మారిషస్
So Mauritius in 2025 to return Chagos while keeping Diego Garcia military base on 99-year lease అనమాట. 99 సంవత్సరాల లీజ్ ఉంచేసేసి దీన్ని ఈ డైగో గ్యార్షియాని మిగిలిన పార్ట్ని మారిషస్కి ఇవ్వడం జరిగింది యూకే అనమాట. సో యూకే సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ మారిషస్ in 2025 to return Chagos while keeping this Diego Garcia 99 years లీజ్కి దీన్ని తీసుకునేటట్టుగా అనమాట. ఈ ఐలాండ్ మాత్రం ఉంచుకొని మిగిలింది మారిషస్కి ఇచ్చే విధంగా అనమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్ చాగోస్ ఆర్కిపెలాగో ఇచ్చాడు కదా ఆప్షన్స్లో. సో అండమాన్ కాదు, లక్షద్వీప్ కాదు, మాల్దీవ్స్ కాదు. దిస్ వన్ యాజ్ వెల్ నాట్. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. చాగోస్ ఆర్కిపెలాగో. ఈ చాగోస్ ఆర్కిపెలాగో మారిషస్ అనమాట. దట్ ఈస్ అ పాయింట్ హియర్ వీ హ్యావ్. ఇది ఎప్పటిదో 1814 నాటి అగ్రిమెంట్ అనమాట. బ్రిటిష్ టెరిటరీ అలాంగ్ విత్ ద మారిషస్ ఇన్ 1904 అండర్ ట్రీటీ ఆఫ్ ప్యారిస్. దీన్ని ట్రీటీ ఆఫ్ ప్యారిస్ కింద ట్రీటీ ఆఫ్ ప్యారిస్ 1814లో దెన్ యూకే దీన్ని కంట్రోల్లోకి తీసేసుకుంది అనమాట. దిస్ కంట్రోల్డ్ బై యూకే దిస్ చాగోస్ ఆర్కిపెలాగో. So moving to the next one. A high-level delegation from which country visited the National Health Authority in New Delhi? High-level delegation from which country visited National Health Authority? ఈ నేషనల్ హెల్త్ అథారిటీ మనకి న్యూఢిల్లీలో ఉందన్నమాట. దీన్ని విజిట్ చేసిన హై లెవెల్ డెలిగేషన్ ఏ కంట్రీ నుంచి వచ్చారని అడుగుతున్నాడు క్వశ్చన్ అది. సో దెన్ హై లెవెల్ డెలిగేషన్ ఫ్రమ్ నైజీరియా కాదు, ఇట్స్ ఫ్రమ్ Kenya. So answer B is the correct one. Here we have this Kenyan delegation led by the country minister for the health, Kisumu country, Dr. Gregory Ganda. వాళ్ళ హెల్త్ మినిస్టర్ అనమాట. హెల్త్ మినిస్టర్ ఆఫ్ కెన్యా. So Gregory Ganda visited National Health Authority of India in New Delhi for a knowledge exchange. దేనికోసం అంటే ఫర్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్. సో దెన్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కోసం మార్పిడి అనమాట. అంటే మన నాలెడ్జ్ని మార్పిడి కోసం అనమాట. ఇక్కడున్న టెక్నికల్ థింగ్స్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళ దగ్గర బిల్డ్ చేసుకోవడానికి. సో అలాంటి వాటి కోసం అనమాట. సో దెన్ టు అడాప్ట్ నాలెడ్జ్, టు అడాప్ట్ డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, and health insurance program. That is a context here. So then they visited India anamata. Kenya health minister visit చేయడం జరిగింది అనమాట. కెన్యా చాలా చోట్ల అంటే ఇండియన్ కాంటెక్స్ట్లో మనకి చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. సో లైక్ న్యూస్లో కూడా చాలాసార్లు మనకి కనిపిస్తూ ఉంటుంది. కెన్యా ఆఫ్రికన్ నేషన్ అనమాట. ద క్యాపిటల్ ఆఫ్ కెన్యా ఇస్ నైరోబీ కదా. క్యాపిటల్ ఆఫ్ కెన్యా ఇస్ కెన్యా ఇక్కడ ఉంది కదా. కెన్యాస్ క్యాపిటల్ ఇస్ నైరోబీ అండ్ కరెన్సీ ఇస్ కెన్యన్ షిల్లింగ్. Kenyan shilling anamata. So Nairobi is the capital city of Kenya, which is located in East Africa anamata. Eastern African part lo untundi. Eastern African nation manaki ila Africa ila undi anukondi. Eastern part lo untundi anamata. Eastern African nation Kenya. That is a context here we have. Moving to the next one. Yeah. So a Seoul
court recently sentenced which former South Korean president to life imprisonment. ఒక సౌత్ కొరియన్ ప్రెసిడెంట్కి లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది సియోల్ కోర్ట్. సియోల్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ సౌత్ కొరియా. సో దాన్ని ఎవరు ఆ పర్సన్ అంటున్నాడు? మూన్ జే ఇన్, పార్క్ జ్యూన్ హై, రో ము హ్యాన్, యూన్ సుక్యోల్, లీ మ్యాంగ్ బాక్ కూడా కాదు. సో యూన్ సుక్ యోల్, ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. మనకి ఇస్ ద ఫార్మర్ సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ అనమాట. హీఈస్ అ ఫార్మర్ సౌత్ కొరియన్ ప్రెసిడెంట్. లైఫ్ ఇంప్రిజన్మెంట్ని ఇవ్వడం జరిగింది. సో చనిపోయేంత మటుకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే వాళ్ళకి డెత్ మటుకు అనమాట, టిల్ ద డెత్ అనమాట. సో life prison for his failed to bid impose a martial law in 2024. గవర్నమెంట్ తన పవర్ని కరెక్ట్గా ఉపయోగించుకోలేకపోవడం, మార్షల్ లాని యూజ్ చేసుకోలేకపోవడం 2024లో జరిగింది. దానికి అనుగుణంగా ఇతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. That is the context ఇక్కడ. So the court made clear that the martial law order amounted to an insurrection as the former president sought to cripple the National Assembly by sending troops to the parliament compound. So then పార్లమెంట్కి ట్రూప్స్ని పంపించి దాన్ని హోల్డ్ చేయడంలో ఈయన విఫలమయ్యారు అనేది కాన్సెప్ట్ అనమాట. సో దట్ ఇస్ అ కాంటెక్స్ట్. ఇక్కడ పర్సన్ గుర్తుండాలి మనకి, పర్సన్ ఇంపార్టెంట్. యూన్ సుక్ యోల్ ఏ కంట్రీ అని కూడా అడగచ్చు. ఇస్ అ సౌత్ కొరియన్ అనమాట. సౌత్ కొరియా సియోల్ కదా. సియోల్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ అండ్ వోన్ ఈజ్ ద కరెన్సీ. That is a part. So these are the MCQs for the day. We will discuss some more in the coming session. Thank you.